Welcome back to Rakesh Karwal. Today I am reviewing the Toyota Urban Cruiser Hyryder. This vehicle is known as the Mileage King and it's mainly compared with the Maruti Suzuki Grand Vitara in this segment. Many people also called as this is SUV Mini Fortuner because of its bold design, strong road presence and premium styling. Let's review this car in detail. This is the key. By using this button, you can lock the car, unlock the car. కీ ప్యాటర్న్ ఆల్మోస్ట్ సుజుకి లాగే ఉన్నది. టొయోటా లోగో మాత్రమే చేంజ్ చేశారు. హానెస్ట్లీ చెప్పాలంటే కీ డిజైన్ ఇంకొంచెం అప్డేటెడ్ వెర్షన్ ఇచ్చుంటే ప్రీమియం ఫీల్ అనేది చాలా బాగుండేది. దిస్ వెహికల్ కమ్స్ విత్ ఏ 4 వేరియంట్స్. E is the base variant, S and G are the mid variant, V is top end variant. This is top end variant. This company claims a mileage of 27.97 km/h for this vehicle. In this video, I will explain complete details about this vehicle. After that, I will drive the car and explain the real-time mileage you can expect. So, don't skip the video, watch till the end. Lakshmi Toyota is offering up to 40,000 discount on the 2026 model. You can claim this offer now. Ante kakunda 2025 model lo kuda up to 1,46,000 మీకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. Now coming to the engine, this is the engine sound and this is the exhaust sound. This is 1.5 liter TNGA hybrid engine. So TNGA అంటే Toyota New Global Architecture. ఇది Toyota డెవలప్ చేసిన అడ్వాన్స్డ్ ఇంజిన్ అండ్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ. ఇవి ఇంజిన్ యొక్క స్పెసిఫికేషన్స్. ఫ్రంట్ చూస్తే ఎల్ఈడి డిఆర్ఎల్స్తో మనకి ప్రీమియం లుక్ అనేది ఉంది. అదేవిధంగా ఈ క్రోమ్ ఫినిషింగ్ విత్ బ్లాక్ పియోనా ఫినిషింగ్తో కూడా ప్రాపర్గా ఎస్యూవీ లుక్ అనేది చాలా బాగుంది. సేమ్ స్టైల్ కూడా మనకి ఫార్చునర్లో ఉంటుంది, అందుకే దీన్ని మినీ ఫార్చునర్ అని కూడా అంటున్నారు. బోనెట్ డిజైన్ చూస్తే చాలా స్పోర్టీగా ఉంది విత్ షార్ప్ లైన్ డీటెయిలింగ్. ఈ లైన్స్ డిజైన్ వల్ల కార్కి చాలా ప్రీమియం లుక్ అనేది ఉంది. సో డిజైన్స్ మాత్రమే కాదు, ఈ స్ట్రక్చర్కి ఎయిర్ ఫ్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా బోనెట్ స్టైలింగ్ ఎస్యూవీ ప్రెజెన్స్ని ఇంకా ఇంకొంచెం ఎన్హాన్స్ అనేది చేస్తుంది. ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, బట్ దెర్ ఇస్ నో ఫాగ్ ల్యాంప్స్ హియర్. ఫ్రంట్ గ్రిల్ చూస్తే మనకి యూనిక్ క్రిస్టల్ అక్రైలిక్ గ్రిల్ డిజైన్ ఇచ్చారు. గ్రిల్ కింద సిల్వర్ కలర్తో ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది ఎస్యూవీ లుక్ని. ఈ వెహికల్ 360 కెమెరా కాబట్టి ఓవర్ వ్యూ కింద కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. 215/60 R17 అలో వీల్స్, స్టీల్ బ్రేక్ క్యాలిపర్స్ అనేవి యూజ్ చేశారు. ఫ్రంట్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్, రియర్ డిస్క్ బ్రేక్స్. సైడ్ విషయంలోకి వస్తే ఈ క్రోమ్ ఫినిషింగ్ చూసారా, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలా ఇదొక క్రోమ్ ఫినిషింగ్ ఉన్నది. ఈ లైన్ చాలా బాగుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఈ క్రోమ్ ఫినిషింగ్ ఒక యూనిక్ లుక్గా కనిపిస్తుంది నాకైతే. అలాగే ఈ పైన బ్లాక్ పియోనో ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ లుక్. ఐ లైక్ దిస్ కాంబినేషన్. మెయిన్లీ రెడ్ ఇప్పుడు కూడా ఒక యూనిక్ లుక్లో ఉంటుంది. వెన్ యూఆర్ డ్రైవింగ్ ఇన్ ఏ సిటీ ఆర్ వెన్ యూఆర్ డ్రైవింగ్ ఇన్ మోస్ట్లీ ఇన్ న్యాచురల్ ప్లేసెస్ లైక్ హిమాలయస్ ఆర్ ఎల్ సమ్మర్ ఇన్ గ్రీనరీ, రెడ్ అండ్ బ్లాక్ ఈస్ మోస్ట్ కాంబినేషన్ లుక్. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అంతా కూడా మనకి ఎల్ఈడి. ఈ క్రోమ్ ఫినిషింగ్తో ఇక్కడ మనకి టొయోటా లోగోతో పాటు ఒక బ్యాక్ కూడా మనకి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ అండ్ ఆల్సో ఈ బ్లాక్ పియోనో ఫినిషింగ్ కనెక్టెడ్తో వచ్చింది. సో ప్రాపర్గా కూడా డిజైనింగ్ అయితే చాలా బాగా చేశారు. సో రియర్ సైడ్ 2 పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేశారు. వన్ ఈస్ హియర్ అండ్ అనదర్ వన్ ఈస్ హియర్. ఎందుకంటే ఈ వెహికల్ మనకి 360 కెమెరాతో వస్తుంది కాబట్టి పార్కింగ్ సెన్సర్స్ మ్యాండేటరీ. స్కిడ్ ప్లేట్ కూడా చేయొచ్చు రియర్ సైడ్. హైబ్రిడ్ వేరియంట్లో 265 లీటర్స్ బూట్ స్పేస్. రియర్ సీట్స్లో 60:40 స్ప్లిట్ ఫోల్డ్ చేస్తే మనకి ఇప్పుడు బూట్ స్పేస్ అనేది 579 లీటర్స్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. రియర్ సైడ్ చూస్తే ఓన్లీ మనకి హైబ్రిడ్ వేరియంట్లో మాత్రమే బ్లాక్ అండ్ బ్రౌన్ లెదర్ ఫినిషింగ్తో డ్యూయల్ టోన్ ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక ప్రీమియం లుక్ ఉన్నది. రియర్ సీట్స్లో మాత్రమే రియర్ డోర్ సన్షైడ్ అనేది ప్రొవైడ్ చేశారు. హియర్ ఈస్ రియర్ ఏసీ వెంట్స్ అండ్ టైప్స్ USB పోర్ట్స్. ఆర్మ్ రెస్ట్, పిన్ కప్ హోల్డర్స్. హైట్ వచ్చేసరికి 6 feet. 6 feet ఉన్న కూడా కొంచెం బాగానే. లెగ్ రూమ్ ఈజ్ ఓకే, హెడ్ రూమ్ ఆల్సో ఓకే, బట్ అండర్ థై సపోర్ట్ ఈస్ మేనేజబుల్. డ్రైవర్ అండ్ కో పాసెంజర్ కూడా రిక్వెస్ట్ సెన్సర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, ఈజీలీ దిస్ యూజ్ అండ్ అన్లాక్ ది డోర్. సో ఇప్పుడు డ్రైవర్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే స్విచ్కి అనేది సేమ్ ఓల్డ్ మోడలే. ఇందులో న్యూ ఫీచర్స్ అంటూ ఏమీ లేవు. లాక్ ది డోర్స్, అన్లాక్ ది డోర్స్ అండ్ హిస్ విండోస్ లాక్. ఓన్లీ డ్రైవర్ సైడ్ ఒకరికే 1 type ఆటో అనేది ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ అని యూ నీడ్ టు హోల్డ్. సో యూ కెన్ అడ్జస్ట్ ది మిరర్స్ హియర్. పుష్ స్టార్ట్ బటన్ దిస్ వన్.
ఇది ఈజ్ ఏసీ కంట్రోల్. అండ్ ఇది మనకి హెడ్ అప్ డిస్ప్లే మనకి లైటింగ్ అండ్ అదేవిధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి 360 వ్యూ. సో ఇది 3 కూడా డమ్మీస్ నాట్ టాకింగ్. ఇది మనకి హెడ్ లైట్స్ని మనం లెవెల్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ పాసింగ్. కో పాసింజర్కి సన్షీల్డ్తో పాటు మిర్రర్ అండ్ హెలోజన్ లైట్ ప్రొవైడ్ చేస్తారు హియర్. సేమ్ యాజ్ ఏ డ్రైవర్ ఆల్సో కెన్ సీ డి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇది మనకి సన్ గ్లాస్ హోల్డర్, ఆటో డిమ్మింగ్ IRVM, దిస్ వన్. ఏసీ వెంట్స్ హియర్, జెడ్ ఇండికేటర్ లైట్స్ హియర్. అండ్ ఇది మనం మాన్యువల్గా ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి మల్టిపుల్ వే టు ఏసీ అనేది మనకి ఎలా తగిలిన రియర్, ఫ్రంట్, ఆటోలో ఉంటే ఏసీ అనేది ఆటోమేటిక్గా అదే కంట్రోల్ చేస్తుంది, ఆఫ్, ఏసీ ఆన్ అండ్ దిస్ వన్. ఇవన్నీ కూడా డమ్మీ. ఈ బటన్ మనకి ఎప్పుడైతే మనం ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటామో ఈ బటన్ మనం కంట్రోల్ చేస్తుంది. సో here is 12 volts 120 volts socket here, not opening, and here is a USB charger. It's not a USB-C, so C type అనేది ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది USB కన్నా ఈ జనరేషన్లో. ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది హియర్. వేరియంట్ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ వీతో కూడా లెదర్ ఫినిషింగ్తో ఒక డిజైన్ అనేది వేరే యూనిక్ లుక్గా ఉంది. సో ఈజ్ ఈవీ మోడ్, ఇది డ్రైవ్ మోడ్. బోత్ ఫ్రంట్ సీట్స్కి వచ్చేసరికి వెంటిలేటెడ్ సీట్స్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఈజ్ హ్యాండ్ బ్రేక్, అదేవిధంగా ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. యూ కెన్ అడ్జస్ట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. అదేవిధంగా సమ్ స్టోరేజ్ హియర్. హై రైడర్లో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సిటీలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా లైట్గా ఉంటుంది. హై స్పీడ్లో మనం డ్రైవ్ చేసినప్పుడు కొంచెం టైట్ అనిపిస్తుంది. సో స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంబియంట్ లైట్స్ అవేమీ లేవు. ఇట్ ఈస్ ఏ గ్లో బాక్స్, యూ కెన్ సీ దేర్ ఇస్ నో కూల్డ్ గ్లో బాక్స్, ఇట్ ఈస్ ఏ నార్మల్. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సైజ్ ఈస్ 7 inches, 17.78 centimeters. Infotainment screen 9 inches, smart playcast touch screen 22.86 centimeters. సో ఇప్పుడు చూడొచ్చు లోపలంతా కూడా చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. ఎక్కడ కూడా మనకి ఇంజన్ సౌండ్ కానీ ఎక్కడ ఏం వినిపించట్లేదు. చాలా అంటే చాలా పిన్ డ్రాప్ సైలెన్స్. స్మూత్ డ్రైవ్ అండ్ సైలెన్స్ క్యాబిన్ అండి. అంటే NVH లెవెల్స్ అనేవి 0 ఉంటాయి. N అంటే నాయిస్, V అంటే వైబ్రేషను, H అంటే హార్స్నెస్ అనమాట. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆఫ్ రోడ్ లో కానీ. సో NVH లెవెల్స్ ఇప్పుడు యాక్చువల్గా బండి డ్రైవ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్ మీద డ్రైవ్ అవుతుంటది. ఆ టైంలో డ్రైవ్ అయ్యేటప్పుడు ఈ NVH లెవెల్స్ 0 అన్నమాట. అంటే ఇంకా మనం స్పోర్టీ అంటే స్మూత్ ఎక్సలరేషన్ ఎంజాయ్ చేయొచ్చు మనం. 1500cc ఇంకా పవర్ఫుల్ అంటే 75 kW ఉన్న పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ రెండు కలిపితే యాక్చువల్గా 170 పవర్ రావాలి. బట్ ట్యూన్ చేశారు పవర్ని 115 హార్స్ పవర్. మరి బ్యాటరీ మీకు లిథియం బ్యాటరీ, మీకు అది 75 kW బ్యాటరీ వస్తుంది. ఇదిగోండి ఇలాగ డిస్ప్లే ఇస్తుంది మీకు. అదిగోండి ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నారా, ఎలా దేని మీద డ్రైవ్ అవుతుంది అనేది చూపిస్తుంది. బ్యాటరీ మీద అవుతుంది బ్యాటరీ. మళ్ళీ ఇప్పుడు ఇది ఇంజిన్ నుంచి ఇలాగ ఇప్పుడు మనం ఇంజిన్ రన్ అయింది అనుకోండి, ఇంజిన్ రన్ అవుతున్నప్పుడల్లా బ్యాటరీకి ఛార్జ్ అవుతూ ఉంటుంది. చూడండి బ్యాటరీ నుంచి ఇప్పుడు రెండు బ్యాటరీ, మోటార్ ఇంజిన్ రెండు వర్క్ చేస్తున్నాయి. ఇదిగోండి ఇప్పుడు చూసారా, ఇదిగోండి ఇప్పుడు ఇంజిన్ పరిగెడుతుంది. అదిగోండి ఇప్పుడు మళ్ళీ చూసారా, బోత్ సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. ఈ మధ్యలో వచ్చే పవరే 115 పవర్ అన్నమాట. చూడండి Now I am testing 0 to 100 speed. Right leg on the full accelerator. సో రోడ్ అవుట్ ఉంటుంది, బాగుంటుంది.
గైడ్ లైన్స్ కూడా మనకు చాలా ప్రాపర్ గా ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను రియల్ టైమ్ లో రివర్స్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ ఎట్ తిప్పితే నాకు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది నాకు ఇది. ఐ లైక్ దిస్ ఫీచర్ మోస్ట్లీ. నాకు అనిపిస్తుంది సీట్ లో కూడా 8-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్ తో ప్రొవైడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ నాకు ఫీచర్ గా అనిపిస్తుంది. నో నీడ్ టు వర్క్ మోర్ హార్డ్. సిటీలో నేను డ్రైవ్ చేసినప్పుడు నాకైతే 17 to 19 km/h, but when you are driving in a highway it's mostly at 23 to 25. Follow me on Instagram. Never ever miss any updates on latest car reviews. Thank you for watching this video. Subscribe my channel for latest car reviews.